హాయ్ అండి. నేను ఈవేళ మాకు శ్రీరామనవమి రోజున 9 రోజులు కూడా పారాయణం పొద్దున్న, సాయంత్రం ఉంటుంది. అది కూడాను ఒక్కొక్కళ్ళు 9 సార్లు పారాయణం. ఇలా 108 సార్లు పై మాటే అవుతుంది. ఈ విధంగా పారాయణానికైతే నేను వచ్చిన రోజున ఒక వీడియో అయితే తీశాను. నాకు తెలిసిన పారాయణంలో ఒక ఆవిడైతే పాటలైతే అద్దరగొట్టేస్తారండి, దేవుడి పాటలు. ఇంకా ఆవిడ పాడుతుంటే పాట అలా లీనమైపోయి దేవుడే వచ్చేసాడా అన్నట్టుగా పాడతారనమాట. నిజంగా ఆవిడ పాడుతుంటే అలా వినాలి అనిపిస్తుంది. ఒకసారి మీకు ఆ పాట కూడా పెట్టేస్తున్నాను ఈ ఫుల్ వీడియోలో. నైనా కాకపోతే రామపాదము చూపగా, బోయనైనా కాకపోతే పుణ్యచరితము పాడగా, రాయినైనా కాకపోతే రామపాదము సోకగా, బోయనైనా కాకపోతే పుణ్యచరితము పాడగా, పడవనైనా కాకపోతే స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతే భక్తి రాజము నేలగా, భక్తి రాజము నేలగా, రాయినైనా కాకపోతే రామపాదము సోకగా, బోయనైనా కాకపోతే పుణ్యచరితము పాడగా, అడవి లోపల పక్షినైతే అతివ సీతను కాచెనా, అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా, కడలిగట్టున బుడతనైతే బుడత సాయము చేయనా, కాలమెల్లా రామభద్రుని వేలుగురుతులు మోయనా, రాయినైనా కాకపోతే రామపాదము సోకగా, భోజనైనా కాకపోతే పుణ్యచరితము పాడగా, కాకినైనా కాకపోతే కాతుకమ్మును చేయుచు, గడ్డి పోసను సరము చేసే ఘనతరాముడు చూపగా, మహిని అల్ప జీవులే నీ మహిమలన్నీ నోచగా, మనిషినై జన్మించినానే మచ్చరమ్ములు రేపగా, మదమచ్చరమ్ములు రేపగా, రాయినైనా కాకపోతే రామపాదము చోకగా, భోజనైనా కాకపోతే పుణ్యచరితము పాడగా, రాయినైనా కాకపోతే కాతుకమ్మును చేయుచు, గడ్డి పోసను సరము చేసే ఘనతరాముడు చూపగా, ఘనతరగా జయమంగళం ఆదిష్టవాన్ యదా స్వప్నే రామ రక్షామి మాహర తదా లిఖితమం ప్రాప్తం ప్రబుద్ధో ఉపకౌశికః ఆరామ కల్పవృక్షాణం విరామ సకలపదం అన్విరామస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసా మహాపాతకనాశనం దత్వా నీలోత్పలశ్యామం రామరాజీవలోచనం. గోవింద 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 పాట ఉంది గురు. హరాయ మామక విశ్రదాయ మైత మంగళం చౌదరే